సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై. కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి మన కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి, మరియు అలాగే పెద్దలు డాక్టర్ బద్దల వెంకటరమణ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రభాస్ రెడ్డి గారికి, లోకేశ్వర రెడ్డి గారికి, వేమల ఫయాజ్ గారికి, మన మండల కన్వీనర్ హైదరాబాద్ గారికి, సింగరేణి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడ సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు మన 18వ తేదీ జరగబోయే సిద్ధం సభకు కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానికోసం ఈరోజు పెద్దలందరూ వచ్చి దాని గురించి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే రాబో 18వ తేదీ రాప్తాడులో జరుగు సిద్ధం ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవడానికి వచ్చిన మీరందరికీ మరియు ఇక్కడ డయాస్ పైన ఆసీనులైన ప్రతి ఒక్క నాయకులకు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మేము సిద్ధం ప్రోగ్రాం ఎలా చేయాలి దాని గురించి చర్చించుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి 18వ తేదీ సిద్ధం ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎన్ని గంటలు ఇక్కడ బయలుదేరాలి, నరసింహ మండలంలో అనంతపురానికి ఎన్ని గంటలకు చేరాలి, మళ్ళీ ఆ ప్రోగ్రాం చేసుకొని మేము మా ఇళ్ళకు సురక్షితంగా ఎలా రావాలి అనే దానిపైనే ముఖ్యంగా చర్చించుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్పదలుచున్నానంటే 8 నుంచి 10 లక్షల క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళలోనే ఊరు కాబట్టి ప్రొద్దున్నే 7 గంటలకు ఇక్కడ టిఫిన్ చేసి 7-7:30కు మేము ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరాలి. పోతే 9:30 నుంచి 10 గంటల వరకు అక్కడ చేరుకుంటాం మేము సభ ప్రాంగణానికి. అక్కడ షామియానా వేస్తున్నారు, ఏసీలు కానీ ఉన్నాయి, ఫ్యాన్లు కానీ బహుశా వేసిండొచ్చు. కాబట్టి కొంచెం ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను నా నియోజకవర్గ ప్రజల గురించి నాకు తపన, వేరే వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకోవాలా, నేను కదిరి నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించుకోవాలా. కాబట్టి నాకు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరందరూ 7:30-8 లోపల బయలుదేరి 10 గంటల వరకు అనంతపురానికి రాప్తాడుకు చేరేటట్టు ప్రయాణిస్తే బాగుంటుంది. ఇక్కడ మేము ఎవరైతే ఈ రోజు పొద్దున్నే మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఫైర్మెన్ కమిటీ వేయండి అని. దాంట్లో కన్వీనర్ ఉంటారు, నల్లచెరు మండల కన్వీనర్ ఉంటారు, జెడ్పీటీసీ ఉంటారు, ఎంపీటీసీ, జేసీఎస్ కన్వీనర్, బూత్ మేనేజర్లు, కాన్స్టిట్యూషన్ ముగ్గురు ఎక్కువ మీరు కూర్చొని మాట్లాడి ఎలా చేయాలి ఈ ప్రోగ్రామ్ దాని గురించి చర్చించుకుంటే బాగుంటుందని. ఎందుకంటే మేము చెప్పిపోతే చేయాల్సిన ప్రోగ్రామ్ వీళ్ళు కాబట్టి వీళ్ళతోనే మీరు అందరూ కూర్చొని చర్చుకోండి. మీరు ప్రొద్దునే బయలుదేరిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోండి. దాని తర్వాత లంచ్ బిర్యానీ అరేంజ్ చేస్తారు. మీరు ఎన్ని గంటలకు 2:30 2 గంటలకు సీఎం గారు వస్తారు. మీరు చెప్పొచ్చు ఎందుకు త్వరగా మేము పోవాలి అని. మీరు పోవాల్సింది ఇక్కడ కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఆ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేస్తున్నారో మా సీఎం గారు అది వినడానికి. మీరు ఎక్కడో దూరం లేకపోతే 4-5 కిలోమీటర్ల దూరం వదిలేస్తారు, అక్కడే బస్సులు ఉండిపోతాయి. మీరు ఆ బస్సులో లోపల పోతే మళ్ళీ వాపసు వచ్చేకి మీ బస్సు ఎక్కడుందో ఏమో మీరు టెన్షన్ లో వచ్చేస్తారు. కాబట్టి మీరు ఎంత త్వరగా పోతే అంత మేలని, మరియు ఈ సిద్ధం ప్రోగ్రామ్ ని ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ జనాభాలో పోయి ఈ సిద్ధం ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరియు మీ బంధువులు, మిత్రులకు ప్రతి ఒక్కరికి జగనన్న చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చెప్పి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి నన్ను అసెంబ్లీ పంపుతారని, మరియు ఎంపీ అభ్యర్థి శారదమ్మ గారికి పార్లమెంట్ పంపుతారని, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలని మేమందరినీ అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి బొబ్బుల గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి పట్టలింగన్న గారికి, ఫాయిజ్ గారికి, లోకేష్ రెడ్డి గారికి, మన కన్వీనర్ బట్టి యాదవ్ గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి, దశరథ్ అన్న గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న పొద్దున్నే మక్కులన్న ఫోన్ చేశాను, చేసి ఇట్లా మండల సమావేశాలు అనుకుంటున్నారు, ఒక్క రోజులో ఎలా ఉంటుందన్నారు. ఎలా ఉంటుందంటే ఆలోచన జరిగిన మీరు ఇది, ఎందుకంటే మీకు మనం పెడదాం, నాకు జనం మన నాయకుల మీద, కార్యకర్తల మీద నమ్మకం ఉంది, మనం పెడదాం, ఖచ్చితంగా అన్ని మండలాల్లో సక్సెస్ అవుతాయని కాన్ఫిడెంట్గా చెప్పినాడు మొక్కులను. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్క రోజు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కుటుంబ సభ్యులకు, మీకు తను ఒకసారి కాన్ఫరెన్స్ లో మాట్లాడినాడు కదా నాయకులందరితో కూడా, ప్లస్ మన నాయకులంతా ఫోన్ చేశారు. ఇంత తక్కువ సమయంలో ఒకే రోజు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఒకే రోజు 6 మండలాల్లో 6 పర్యటనలు ప్లస్ టౌన్తో కలిపి 7 పర్యటనలు చేయడం అనేది నిజంగానే ఆయన ఓపిక. అదేవిధంగా మీ మీద, ఆయనకు మీ మీద ఉన్న నమ్మకం, ఎంత నమ్మకం, వచ్చిన 35-40 రోజుల్లోనే అంత కాన్ఫిడెంట్, ఖచ్చితంగా మనకు మన వాళ్ళు మనకు సహకరిస్తారు, మనకు ఆదరిస్తారనే మాట చెప్పినాడు. అంటే తనకి ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉందని తెలియజేయడానికి ఉదాహరణ అనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. రెండోది, ఇక్కడ మనం అందరం సమావేశమైన సిద్ధం సభకు సంబంధించిన విషయంలో నల్లజరువుకి 25 బస్సులు అన్ని వెంటనే ఎందుకు 5 బస్సులు తగ్గినాయి నాకు ఇప్పటికి అర్థం కాల. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎటువంటి గ్రూపులు లేకుండా ఈ మధ్యలో ఉన్నాయో కానీ 2010 నుంచి జెండా పుట్టినప్పటి నుంచి ఈ రోజు 2019 వరకు ఎప్పుడో కూడా నేను గ్రూపులు చూడాలి నల్లజరువులో, నేను ఎప్పుడో కూడా, ఇప్పుడు కూడా లేవు. కాబట్టి ఇక్కడ ఇంకేమైనా అవకాశం కూడా 5 బస్సులు పెంచినా కూడా ఖచ్చితంగా 30 బస్సులు కూడా తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉన్నదని తెలియజేస్తూ, అదేవిధంగా మన కార్యక్రమానికి నాకు ఐడియా ఉంది, నా నల్లజరువు మండలం చాలా బాగుంటుంది. చాలా అసలు 12 మంది అబ్బలకు ఆ సర్పంచ్ చేయడానికి 12 మంది పోటీ వస్తే 12 మంది గమనం అయిపోయినారు ఆ రోజు. అంత యూనిట్ గా ఉంటుంది నల్లజరువు మండలం. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఇవి రెండే గుర్తుంటాయి ఈ మండలానికి. నాయకులంతా వచ్చిపోతూ ఉంటారన్న ఆలోచన ఉన్నటువంటి పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నల్లజరువు కుటుంబ సభ్యులంతా కూడా. ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఈసారి ఈ సిద్ధం సభకు సంబంధించిన విషయంలో ఎంత పొద్దున్నే బయలుదేరితే అంత మంచిది. అంటే అన్ని 110 ఎకరాలు అయితే 220 ఎకరాలు, అంటే దాదాపు 10 లక్షల మంది పైసలకు హాజరవుతారు. మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు. రాష్ట్ర దిశ నిర్దేశం మార్చే ఒక మేనిఫెస్టో బయటకు వస్తూ ఉంది. మన రాయలసీమలో, మన అనంతపురం జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన గడ్డ మీద నుంచి ఈ రోజు తన యొక్క అమలు బదులు వచ్చే మేనిఫెస్టోను మనం అందరం చూస్తున్నాం దగ్గర నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా, నేను చస్తే ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలని ఆయన మాట్లాడిన మాటకు అందరికీ కన్నీళ్ళు వస్తాయి. ఇదే నల్లజరువు మండలంలో దాదాపు ఒక 2 నెలల కింద ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను, నువ్వు జగన్ రోజులు ఎందుకు పోయినావు భాస్కర్ రెడ్డి, వేరే మాట లేదు. నేను రావాలనిపించింది, కానీ నేను వస్తే ముందే టికెట్ కోసం వచ్చినాడు అంటారు. అందుకని అన్నను ప్రకటించిన తర్వాత నేను రావడం జరిగింది. 4 సంవత్సరాలు బయటపోయిన దానికి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఏకైక లక్ష్యంతో నేను రావడం జరిగింది. కనుక మనమందరము కూడా ప్రతి ఒక్కరము ముందు కంటే ఎక్కువ మెజార్టీ నల్లజరువు మండలంలో మనం తీసుకొని ఖచ్చితంగా అన్నను ఎమ్మెల్యేగా చూసుకోవడమే కాదు,
అవకాశం ఉంటే ఇంకొక స్థాయిలో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది అనేది మీరందరూ కాబట్టి మీ అందరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏమేమి చేయాలా ఎలా చేయాలనే విషయం మీద ఒప్పంద్ గారు మాట్లాడతారు కాబట్టి ఆ విషయాన్ని నేను పక్కన పెట్టేసి జస్ట్ మీ అందరికి చెప్పడం జరిగింది. మీ అందరికి మళ్ళీ చెబుతున్నా, వజ్రభాస్కర్ అనే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పదవి ఎక్కపోయినా నా జన్మలో ఇంక ఏ పార్టీ నేను మారనని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకుని ఉంటానని తెలియజేస్తూ నా యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.